భారత రాజ్యాంగం రచించి దేశ ప్రజలకు స్వేచ్ఛ హక్కులను కల్పించిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అంబేద్కర్ సంఘం నాయకులు అన్నారు. ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామంలో అంబేద్కర్ సంఘం నాయకులు షాదల లక్ష్మణ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి భారతదేశ పౌరులకు రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛా వాయువులు అందించారని, రాజ్యాంగం ద్వారా చట్టాల హక్కులను అందరికీ కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల నాయకులు షాదల లక్ష్మణ్, కొండం రాజిరెడ్డి, డాకూరి మహేందర్, షాదల రవి, తలసారి శివరాజ్యం, తలసారి విఠల్, మాదాస్ బాబు, షాదాల రాజనర్సు, సడిమేల మల్లయ్య, విజయ్, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అప్పుడు మనకు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు రాజులు పాలించి సంస్థానాధీశులు పాలించేవారు. ఎవరి దేశంలో ఎవరి రాష్ట్రంలో ఈరోజు స్వాతంత్ర అమలుపరిచిన దినంగా, రాజ్యాంగాన్ని అమలుపరిచిన దినంగా భావిస్తూ ఇక్కడ అంబేద్కర్ గారికి ఇవాళ మేమందరం వారికి నివాళులు అర్పించడానికి ఇవాళ మేము సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది మేము మా అదృష్టంగా భావిస్తున్నాం. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం నవంబర్ 1949 నవంబర్ 26న అమలుపరిచిన ఈరోజు ఎంతో శుభ సందర్భంగా భావించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అందరికీ అనుకూలంగా ఒక మన దేశంకే కాకుండా ఒక ప్రపంచంలో ఒక శక్తిగా రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఈరోజు అమలుపరిచిన రోజు నివాళులు అర్పించడం జరిగింది. అంతేకాకుండా మనకు డిసెంబర్ 1న మాల గర్జన రాష్ట్ర స్థాయి జరిగిన మీటింగ్కు సభకు ప్రజలందరూ మాల మహాన్నయులు, కుల బాంధవులందరూ లక్షలాదిగా తరలి వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని మరోసారి మన కుల బాంధవులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై మాల, జై భీమ్.